కాళ్ళు రెండు ఇలా కలిపి కట్టేసిన తర్వాత రబ్బర్ బెల్ట్ ఉంటుందంటండి. తెలుసా మీలో ఎవరికైనా? రబ్బర్ బెల్ట్. ఆ రబ్బర్ బెల్ట్ తోటి పడుకోబెట్టిన మనిషికి కాళ్ళు రెండు కట్టేసేలాగా పడుకోబెడితే ఆ రబ్బర్ బెల్ట్ ఎట్టి కాళ్ళు మీద టాప్ 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 అని కొట్టేవారంటండి. నిజంగా రబ్బర్ బెల్ట్తో కొట్టేవారంట. అది చాలదన్నట్టు ఈ పనిష్మెంట్ సరిపోదు అని ఏం చేసేవారు, ఇంత బారు లాఠీలు ఉంటాయి తెలుసు కదా మీకు. లాఠీలో కూడా రకాలు ఉంటాయంట. ఆ లాఠీలతోటి ఆ కాళ్ళ మీద కొడతా ఉంటే అసలు మన మామూలు కాదు, పెద్ద పెద్ద కేకలేసాడంటండి ఆయన. అంతేకాదు ఆల్రెడీ ఒక వ్యక్తి పడుకున్న ఈయన మీద ఒక వ్యక్తి పైకి ఎక్కి గుండెల మీద కూర్చున్నాడంటండి. బరువైన వ్యక్తి గుండెల మీద కూర్చున్నాడంట. అంతేకాదు అసలు ఆయనకి మందులు ఇవ్వడం కానీ మంచినీళ్ళు ఇవ్వడం కానీ ఏమీ చేయలా, అన్నీ పక్కన పెట్టేశారు. అంతేకాదు ఇంకోటి ఏంటంటే ముసుగు ధరించిన నలుగురు వ్యక్తులు ముసుగు ధరించిన నలుగురు వ్యక్తులు లాఠీలు పట్టుకుని కొడతా ఉంటే కేకలెట్టేయాడంటే మన వాళ్ళు కదా ఆయన. కాబట్టి అంతేకాదు వాళ్ళ కొడుతున్నప్పుడు ఈ ఏదైతే బెల్ట్ ఉందో రబ్బర్ బెల్ట్ కొడుతున్నప్పుడు మనిషి పైకి కూర్చున్నప్పుడు ఈ నలుగురు వ్యక్తులు కొడుతున్నప్పుడు ఒక వ్యక్తి వీడియో తీస్తున్నాడంట. వీడియో తీసి ఏం చేశాడు ఏంటి, ఒక వ్యక్తికి పంపించారు, ఎవరికో వీడియో పంపించారు. కాబట్టి ఆ వీడియో పంపించింది ఎవరికి పంపించారు అర్థమైందండి. ఆ వీడియో ఎవరికి పంపించారు, అసలు ఇదంతా ఎవరికి జరిగింది అని అంటే కనుక ఎవరైతే మాజీ మంత్రి అలాగే ప్రస్తుతం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎవరైతే ఉన్నారో ఆర్ఆర్ఆర్ రఘురామకృష్ణరాజు, ఆయనకి జరిగిన మొత్తం ఇదంతా స్టోరీ అంతా ఆయన జరిగింది. అర్థమైంది కదండి. పోలీస్ స్టేషన్లో ఆయన అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకుని ఆయన కస్టడీలో పెట్టిన చిత్రహింసల తాలూకా కథనాలు ఇవన్నీ ఆయన చెప్పినవే. ఆయనతో పాటు కొంతమంది వాగ్మూలం ఇచ్చారంట. ఏంటి నిజమే, ఆయన కొడతా ఉంటే ఎవరిని, రఘురామకృష్ణరాజు గారిని కొడతా ఉంటే అరుపులు మాకు కిందకి వినిపించాయి అని 25 మంది కానిస్టేబుళ్ళు వాళ్ళకి వినిపించినట్టుగా కొంతమంది వాంగ్మూలం కూడా ఇచ్చారు అనేది కానీ చెప్తున్నారు. మొత్తానికి ఇప్పుడు ఎందుకు చెప్తున్నది అంతను, రఘురామకృష్ణరాజు గారిని కొట్టింది ఎప్పుడో కదంటే కనుక అప్పుడు కొట్టిన దెబ్బలో ఇంకా ఇప్పటికి కూడా వినిపిస్తున్నాయి నాకు అని రఘురామకృష్ణరాజు గారు చెప్పడం. అప్పుడు నేను రఘురామకృష్ణరాజు గారు లోపలికి వెళ్ళినప్పుడు కానిస్టేబుల్ చెప్తున్న మాటలు ఇవి. రఘురామకృష్ణరాజు గారు లోపలికి వెళ్తున్నప్పుడు చాలా హుందాగా నడుచుకుంటూ వెళ్ళారంట ఆయన. కానీ బయటకు వచ్చేటప్పుడు మాత్రం రఘురామకృష్ణరాజు గారు ఇద్దరు మనుషుల మీద ఇలా వాలిపోయి కాళ్ళు నడవలేక కాళ్ళు చేతులు తుడుచుకుంటూ ఇలా వాలిపోయి ఇలా నడుచుకుంటూ వచ్చాడు. కాబట్టి కొట్టడంలో మామూలుగా కొట్ల ఏంటి 3rd డిగ్రీ కన్నా ఎక్కువగా కొట్టారు. కాబట్టి కొట్టింది ఏదైతే కొట్టారో మొత్తం వీడియో తీసి వీడియో పంపించారు. కాబట్టి నన్ను అన్యాయంగా కొట్టారు అని ఆయన కేసు వేయటం జరిగింది. కాబట్టి మాజీ ఎంపీ ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హత్యకు వైసీపీ హయాంలో సిఐడి కుట్ర చేసిందని పోలీసులే వెల్లడించారని ఇప్పుడు తెలుపుతున్నారు. దాని మీద ఆల్రెడీ కేసు రన్ అవుతుంది. నిన్ననే ఎవరైతే విజయపాల్ ఉన్నారో ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి తాళ్లతో కట్టేసి రబ్బర్ బెల్ట్తో లాఠీలతో తీవ్రంగా హింసించి చిత్రహింసలు చేసి మరీ కొట్టారు. అంతేకాదు దీనిపైనే జూన్ 10న గుంటూరు నగరపాలెంలో పోలీస్ స్టేషన్లో RRR గారు రఘురామకృష్ణరాజు గారు దీని నిమిత్తం ఫిర్యాదు చేయడం జరిగింది. అప్పుడు కేసు పెట్టడం జరిగింది. కేసు నమోదైంది. ఆ కేసు దర్యాప్తులో భాగంగా ఆయన పెట్టిన కేసులో భాగంగా A1గా నాటి సిఐడి చీఫ్ ఎవరైతే ఉన్నారో సునీల్ కుమార్ గారు, అలాగే A2గా నాటి నిఘా చీఫ్ సీతారామంజలి గారు, అలాగే A3గా అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, A4గా అప్పటి సిఐడి ఏఎస్పీ విజయపాల్ గారు, ఈ విజయపాల్నే నిన్న అరెస్ట్ చేయటం. కాబట్టి A5గా జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి గారికి, ఇదంతా మొత్తం వీళ్ళందరినీ జాయిన్ చేసి ఏంటి ఒక కేసు అయితే కనుక నమోదు చేయింది. దాని దర్యాప్తు అయితే బాగా జరుగుతుంది. విజయపాల్ని అరెస్ట్ చేశారు. విజయపాల్ ఎవరైతే అరెస్ట్ చేశారో ఆయన కొన్ని ఇంపార్టెంట్ అయితే కనుక చెప్పడం జరిగింది. అరెస్ట్ చేయడం కాదు, ఏదైతే రిమాండ్ విధించిందో కోర్టు, ఆ రిమాండ్ విధించడం కాదు, 100% మాకు కస్టడీకి ఇవ్వాలి ఒక 10 రోజులు అనేది కనుక వాళ్ళు కోరడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా నేను చెప్పిన వీళ్ళ పేర్లు ఏమేమి చేశారు ఇవన్నీ కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కోవడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి విజయపాల్ను ప్రకాశం జిల్లా పోలీసులు బుధవారం ఒంగోలులో అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షల అనంతరం భారీ బందోబస్తు నడుమ గుంటూరులోని స్పెషల్ మొబైల్ హైకోర్టులో హాజరుపరచడం జరిగింది. RRR ఎవరైతే రఘురామకృష్ణరాజు తరపున స్పెషల్ పీపీ ప్రాసిక్యూషన్స్ రాష్ట్ర జాయింట్ డైరెక్టర్ వీరగంధం రాజేంద్ర ప్రసాద్ గారిని అలాగే విజయపాల్ తరపున న్యాయవాది ఝాన్సీ వాదనలు వినిపించారు. ఇరు వాదనలు విన్న కోర్టు
నేను ఏం చెప్పిందంటే 10 రోజులు రిమాండ్ అయితే విజయపాల్కి విధించడం జరిగింది. అయ్యా మాకు కావాల్సింది రిమాండ్ కాదు, మాకు కస్టడీకి చెప్పండి, అసలు విషయాలు ఏంటని మేము రాబడతాం. కాబట్టి కస్టడీకి చెప్పి మళ్ళీ వాళ్ళు వేయడం జరిగింది. అసలు విజయపాల్ వాళ్ళు ఆల్రెడీ ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేశాడు ఆయన, ఇంకా కన్ఫర్మ్ కావాలి. కాబట్టి అరెస్టుకు ముందు నెల రోజుల ముందే రఘురామ కృష్ణరాజు గారికి గుండె ఆపరేషన్ జరిగిందంటండి. మరి ఇది ఎంతవరకు మనకు తెలుసో తెలియదు కానీ రఘురామ కృష్ణరాజు గారికి అరెస్టుకు ముందు ఒక నెల రోజుల ముందు గుండె ఆపరేషన్ జరిగిందంట. కాబట్టి గుండె ఆపరేషన్ ఎలాగో జరిగింది కాబట్టి ఈ వ్యక్తిని మనం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఒకవేళ మనం ఏం చేసినా సరే కాబట్టి ఏ హార్ట్ అటాక్తోనో చనిపోయాడు, గుండె ఆపరేషన్ ఫెయిల్ అయ్యి చనిపోయాడు అని ఒక కుట్ర కోణం చేయొచ్చు, కాబట్టి చంపేయాలి అని హత్యకైతే కనుక ప్లాన్ చేయడం అయితే జరిగిందంట. కాబట్టి ఎవరికి చేయించారు, వీడియో తీస్తున్నప్పుడు ఆ వీడియోని ఎవరికి పంపారు అని అంటే కనుక ఇంకా దీంట్లో ముసుగుల గుడ్లాట ఏముంది, ముఖ్యమంత్రి గారికి పంపుంటారు అప్పుడు అనేది ఈయన వాదన. వాస్తవంగా కావాలనే జగన్మోహన్ రెడ్డి గారు కొట్టించారు. ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీలో ఉంటూ బయటకు వచ్చేసి రెబల్ ఎంపీగా నిత్యం ప్రెస్ మీట్లు పెడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రెస్ మీట్లు పెడుతూ ఏకి పారేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎప్పుడు కంటిన్యూ వార్ నడుస్తూనే ఉండేది. అందు గురించి పగ తీర్చుకోవడానికి దొరికిందే సందుగా నన్ను స్టేషన్లో ఇరికించి నా మీద నాకు గుండె ఆపరేషన్ జరిగిందని తెలుసు కూడా ఒక బలమైన వ్యక్తిని గుండెల మీద కూర్చోబెట్టారు. మంచినీళ్ళు ఇవ్వాలి తాగడానికి, అసలు ట్యాబ్లెట్లు అయితే దూరం చేసేశారు. కాబట్టి హార్ట్ ఆపరేషన్ జరిగిన వ్యక్తికి ఇంపార్టెంట్గా మందులు ఖచ్చితంగా ఇవ్వాలి. అలాంటిది మందులు మంచినీళ్ళు ఏమి ఇవ్వకుండా ఓ బలమైన వ్యక్తిని గుండెల మీద కూర్చోబెడితే అంటే గుండెపోటుతో చనిపోయాడని చెప్పొచ్చని. కాబట్టి అంతేకాదు దెబ్బలు కనపడకుండా తాళ్ళుతోటి కాళ్ళు కట్టేసి రబ్బర్ బెల్టులతోటి కొట్టడం జరిగింది. దానికి కాళ్ళు కమిలిపోయాయి అని మొత్తం నల్లగా కమిలిపోయిన కాళ్ళను కూడా ఆయన ఫోటోలు చూపించడం జరిగింది. కాబట్టి కొట్టారా లేదా అని అంటే కనుక అప్పట్లో కొట్టలేదు మేము ఎవరో, కాబట్టి ఆయన కావాలని ఆయన అలా ఫిర్యాదు చేస్తాడని చెప్పేసి అని అన్నారు. వాస్తవంగా కొట్టలేదు అనేది కనుక వైసీపీ తరఫున చెప్పడం జరిగింది. కొట్టారు అనేది ఈయన అభియోగం. కాబట్టి కొట్టారా లేదా అన్ని చిత్రాంశాలు పెట్టడం గల కారణం ఏంటి, అసలు ఆ వీడియో తీసిన వీడియో ఎవరికి పంపారు ఇది నాకు తెలియాలి. కాబట్టి అనేది ఒక రకమైనటువంటి పోరాటం అయితే కనుక ఈయన కోర్టులోంచి చేస్తున్నాడు. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు ఈ విషయంలో, రఘురామ కృష్ణరాజు గారు చాలా గట్టి మనిషి అని అనడం జరిగింది. ఎందుకనంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన చిత్రహింసలు కూడా తట్టుకున్నాడు కదా, మామూలు మనిషి అయితే కాదు. రఘురామ కృష్ణరాజు గారు చాలా గట్టి మనిషి కాబట్టే తట్టుకున్నాడు, కాబట్టి నిలబడ్డాడు, కాబట్టి ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాడు, ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాడో, ఇప్పుడు ఈ హోదాలో ఉన్నాడో, డిప్యూటీ స్పీకర్ స్థాయిలో ఉన్నాడో అనేది కనుక ఆయన మాట్లాడటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా నిజంగా వాళ్ళిద్దరు కూడా పొగడ్తలతో ముంచెత్తారు రఘురామ కృష్ణరాజు గారిని. అంతే గట్టి మనిషి పవన్ కళ్యాణ్ గారు కూడాను, కాబట్టి అంతే స్ట్రాంగ్గా ఉంటాడని చెప్పడం జరిగింది. మొత్తానికి ఏదైతేనండి రఘురామ కృష్ణరాజు గారు ఎపిసోడ్ మొత్తంలో కూడా ఆయన కొట్టారు అని ఎప్పుడైతే కేసు నమోదు చేశారో జూన్ 10న అప్పటి నుంచి కంటిన్యూస్గా దీని మీద విచారణ అయితే దర్యాప్తు జరుగుతుంది. ఇప్పుడు కీలక దశలోకి వచ్చిందని చెప్పాలా. ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో కొంతమంది సస్పెండ్ చేయడం జరిగింది, లేదు కొంతమందిని అదుపులో తీసుకోవడం జరిగింది, విచారణ చేశారు. ఇప్పుడు రఘురామ కృష్ణరాజు గారు ఏంటంటే లుకౌట్ నోటీసులు జారీ చేయాలి సునీల్ కుమార్ గారు, ఎవరైతే A1గా ఉన్నారో ఆయన అవసరమైతే దేశం విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఒక లుకౌట్ నోటీసులు జారీ చేయాలి. జారీ చేస్తేనే ఆయన ఉంటాడో, లేదంటే పారిపోయే అవకాశం ఉంది, అతను దొరకకుండా తప్పించుకునే అవకాశం ఉంది. కాబట్టి లుకౌట్ నోటీసులు కూడా ఆయన పైన జారీ చేయండి అనేది పట్టువదలని బట్టి విక్రమార్కుడిలాగా ఆ కేసును సాధించడం కోసం కంటిన్యూస్గా పోరాటం అయితే చేస్తూనే వచ్చాడు. దీంట్లో వాదోపవాదాలు ఎలా ఉన్నా సరే నిజాలు ఏంటనేది క్షుణ్ణంగా దర్యాప్తులో తేలుతాయి, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే కొట్టారా లేదనేది ఒక ప్రాథమిక దశలోకి వచ్చిన తర్వాత కానీ చెప్పలేరు. కాబట్టి విచారణ కంప్లీట్ ప్రాథమిక దర్యాప్తు పూర్తయిన తర్వాత కానీ చెప్పలేరు. కాబట్టి ఇప్పుడు కొట్టారు అని అనడానికి విజయపాల్ గారు ఏదైతే అరెస్ట్ అయ్యారో ఆయన ఏదైతే వాంగ్మూలం ఇస్తాడో ఆ వాంగ్మూలం ఇంపార్టెంట్. కాబట్టి 100% ఆయన ఇచ్చే వాంగ్మూలం ఆయన ఇవ్వాలి. ఆయన చెప్పాలంటే కనుక సిఐ వీళ్ళ పోలీసులు కోరుతుంది ఏంటంటే కస్టడీకి ఇవ్వమని. ఇప్పుడు రిమాండ్ విధించారు 10 రోజులు, సరిపోతుందని కోర్టు అంటే కాదు, కస్టడీకి ఇవ్వండి, మేము ఆయన ఇంటరాగేషన్ చేస్తాం, లేకపోతే అదే మేము ఆయన నుంచి ఆధారాలు రాబడతాం, కాబట్టి కస్టడీకి ఇవ్వమని కోరుతుంది. చూడాలి ఏం జరుగుతుంది అనేది. 100% రఘురామ కృష్ణరాజు గారి మీద జరిగిన దాడి రాజకీయ కక్ష సాధింపుల్లో చర్యల్లో భాగంగానా, లేక అంటే ఇప్పుడు రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అంటే ఏదైతే కొన్ని కేసులు పెడుతున్నారు కదా, ఇప్పుడు కేసులు పెట్టి అలాగే కొంతమందిని కొడతా ఉంటే వీడియోలు తీస్తున్నారని రకరకాలుగా ఆరోపిస్తున్నారు వైసీపీ వాళ్ళు. కాబట్టి నిజంగా కొట్టేటప్పుడు వీడియోలు తీయడం అవన్నీ అక్కడి నుంచి వచ్చినాయనా,
కాబట్టి ఇలాంటి కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అప్పుడు జరిగిందా, లేకపోతే అసలు ఏమీ లేకుండానే రఘురామకృష్ణరాజు గారు ఏమైనా అభియోగం మోపుతున్నారా అనేది పూర్తిగా తెలియాలంటే ఇంకా కేసు ఇంకా ముందుకెళ్ళాలి. ఖచ్చితంగా విజయపాల్ గారు ఏదైతే చెప్తారో వాటి మీద చాలా డిపెండ్ అయి ఉంది. మ్యాక్సిమం ఫైనల్ అవుతుంది అని నా అభిప్రాయం. చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోద్దు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి రఘురామకృష్ణరాజు గారి గురించి. అంతేకాదు కొత్త వాళ్ళైతే మన ఛానల్ పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు మోటివేషన్ ఉంటుంది. ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది, ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి పాస్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.